దేవుడు ఏం చేస్తాడు? వచ్చి ధర్మం గురించి చెప్తాడు, ఆధ్యాత్మిక సత్యాలు చెప్తాడు. పిఎంసి ఏం చేస్తుంది? అదే చెప్తుంది. ఒక గురువు ఒక దగ్గర ఉంటే అక్కడే పరిమితం. పిఎంసి అపరిమితమైనది, ఏ దేశంలో అయినా ఉంటుంది, ఎవరి ఫోన్లో అయినా ఉంటుంది, ఎవరి ఇంట్లో అయినా ఉంటుంది. ఎవరిని వదలదు పిఎంసి ఎవరిని వదిలిపెట్టదు. వాడు ధ్యాని అయ్యేదాకా, శాకాహారి అయ్యేదాకా వాడిని వెంటాడుతూనే ఉంటుంది పిఎంసి. అట్లాంటి గొప్ప టెక్నాలజీ. ఇప్పుడు యూట్యూబ్ మీ అందరూ వాడతారు కదా, మీ అందరూ యూట్యూబ్ వాడతారు. యూట్యూబ్ వాడినప్పుడు ఏం చేస్తారు? ఒక వీడియో స్క్రోల్ చేస్తారు. ఈ వీడియో చాలే ఇంకా అయిపోతుంది అనుకుంటారు. అది అయిపోయిన అయ్యో ఇంకో థంబ్నెయిల్ కనిపిస్తుంది కింద, ఇది వాడితే మీ ఆరోగ్యం అద్భుతం అంటది. ఇది అంటారాడు, ఏందో చెప్పడు. దాన్ని మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ ఇది వాడితే నల్ల జుట్టు తెల్ల జుట్టు నల్లగా అవుతుందని ఉంటుంది అక్కడ. మళ్ళీ దాని మీద నొక్కుతాం. మీరు ఐశ్వర్య అవ్వాలనుకుంటే ఈ పేస్ట్ రుయ్యండి అని ఉంటుంది మీ మొహానికి. మళ్ళీ దాని మీద నొక్కుతాం. అంటే ఒక వీడియో నొక్కుతాం పైకి వెళ్తాం, ఇంకో వీడియో నొక్కుతాం పైకి వెళ్తాం. అది అట్లా వీడియోల మీద వీడియోలు ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు అట్లనే మన పిఎంసి వీడియోలు కూడా ఇలా 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 తిప్పుతున్నప్పుడు మనవి వీడియోలు వస్తాయి. వస్తే వాడు మన ట్రాప్లో పడినట్టే, వాడు మన వీడియో చూస్తే మన ట్రాప్లో పడ్డట్టే. అట్లా ఒక 30,000 అస్త్రాలు రిలీజ్ చేసాం మార్కెట్లో. ఎవరిని ఏ బుల్లెట్ అయినా తగలొచ్చు, చెప్పలేం. ఏ బుల్లెట్ ఎవరిని తగులుతుందో తెలియదు. 30,000 వీడియోలు అప్లోడ్ చేశాం. కొంతమందికి నవకాంత్ మాట్లాడితే నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. వీడేంటో కాలు మీద కాలు వేసుకుంటాడు, ఏదో మాట్లాడుతాడు, పిచ్చినా కొడుకు, సరిగ్గా దూకోడు, ఏదో అనుకుంటారు. నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చకపోవచ్చు. నేను నచ్చినోడికి బాలకృష్ణ సార్ నచ్చుతాడు, బాలకృష్ణ సార్ కూడా నచ్చకపోవచ్చు. మాధవక్క నచ్చుతుంది, ఆమె వీడియోలో ఇన్స్పైర్ అవుతాడు. నేను నచ్చకపోవచ్చు. శేషరత్నం మాట్లాడే వీడియో నచ్చవచ్చు, మీరు నచ్చకపోవచ్చు. శ్రీనివాస్ గారు మాట్లాడే వీడియో అందరూ నచ్చరు ఈ ప్రపంచంలో. మనకు అందరు నచ్చుతారా? కొంతమందే నచ్చుతారు. మన దానిలో కొన్ని లక్షల మంది బ్రహ్మ మాస్టర్ల అనుభవాలు, వేల మంది బ్రహ్మ మాస్టర్ల అనుభవాలు యూట్యూబ్లో పెట్టాం. ఒకటి నచ్చపోతే ఒకటైనా నచ్చుతుంది కదా. ఎవడోడు కనెక్ట్ అవుతాడు, ఏదో ఒక వీడియోకి కనెక్ట్ అవుతారు. ఇక్కడ పిఎంసి చూసి మాత్రమే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు లేపండి ఒకసారి. ఓన్లీ పిఎంసి చూసి రండి అమ్మా, ఒక 3-4 రండి. మిమ్మల్ని ఏ వీడియో ట్రాప్ చేసింది ఏంటో తెలుసుకుంటా. రండి సార్, ఒకరిద్దరు రండి. ఓన్లీ పిఎంసి చూసి, యూట్యూబ్లో చూసి పిఎస్ఎస్ఎంలోకి వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు రావాలి. వచ్చి మిమ్మల్ని ఏ వీడియో ట్రాప్ చేసింది, మీరు ఏం చేస్తుంటే ఏం జరిగింది, ఏ అర్ధరాత్రి ఏ వీడియో మిమ్మల్ని హిట్ చేసిందో చెప్పండి. ఇది అర్ధరాత్రి కూడా దయ్యాల్లాగా అందరూ చూస్తుంటారు యూట్యూబ్లో, నిద్రపోరు ఈ మధ్యకాలంలో. నా పేరు షేక్ లాల్ సాహెబ్, గుంటూరు. షేక్ లాల్ సాహెబ్. ఈ పిఎంసి ఛానల్ ముస్లిమ్స్ కూడా వదులుతలేదు. ఏదో ఈయన ముస్లిం చూసిండు పడ్డాడు. రైల్వేలో సెక్షన్ ఇంజనీర్గా పనిచేసి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రిటైర్ అయ్యాను. ఇందుగలడందు లేదను సందేహము వలదు, పిఎంసి సర్వోపగతుండు, విశ్వవ్యాప్తమైనది, అనంతమైనది. నవకాంత్ గారు చెప్పారు, ఈ 30,000 వీడియోలను మనం సంధించాం, మన దెబ్బకి ఎవడైనా ట్రాప్ కాక తప్పడు అని. నేను 2019 సంవత్సరం మా మిస్సెస్ బెడ్ రిడన్గా ఉన్నప్పుడు ఆ స్క్రోలింగ్ చూస్తూ యూట్యూబ్లో న్యూటన్ సారి వల్ల ప్రభావితం అయ్యాను. ద మూమెంట్ ఐ హ్యావ్ సీన్ దట్ యూట్యూబ్, ఇమీడియట్లీ నేను శాకాహారిగా మారాను. అదే టైంలో కోవిడ్ విస్తృతంగా ఉంది. పాల్వంచ నుంచి మా అమ్మాయి సుభాన్బి విపరీతమైనటువంటి టెన్షన్ పడి ఏడుస్తూ ఉంది. కలియుగం అంతమవుతుందంట, కోవిడ్లో మనమంతా పోతామంట, ఏంటి డాడీ అని. అంతం లేదమ్మా, పిఎంసి మనకు వెనక ఉంది. మన ధ్యాన మాంత్రికుడు, జగద్గురువు సుభాష్ పత్రిజీ గారు మన వెంట ఉన్నారు అని అన్నాను. డాడీ, ఎన్నిసార్లు చూసిన రైల్వేలో మీరు ఎంతో టెన్షన్గా ఉంటారు, ఈ మాటలు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి, యాడ్ నుంచి వచ్చింది అని. ఇదంతా ధ్యానమేనమ్మా. న్యూటన్ సార్ అనేది
పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని కొన్ని వీడియోస్ జస్ట్ నేను ఇప్పుడే చూశాను. ఏమో అవి చూసిన వెంటనే నా లైఫ్ పర్పస్ ఇదేనేమో అందుకని నేను అన్నాను. 2 years లోపల నేను విశ్వాన్ని అడిగాను అనమాట, నా నెక్స్ట్ టాస్క్ ఏంటి అని చెప్పేసి. ఇదిగో ధ్యానంలో కూర్చోబెట్టింది. కాబట్టి పిఎంసి BAM 5 మనము ఉత్సవాల్ని అద్భుతంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. కాబట్టి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏ రిప్రజెంటేటివ్ ఆర్ ఏ ప్రొడక్టర్ ఫర్ ద ఇండస్ట్రీ. అంటే మనం ఎదుగుతూ మన సంస్థని ఎదగనించే విధంగా, మనం ఎన్హాన్స్ అవుతూ మన సంస్థని అత్యున్నత స్థానంలో నింపి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ధనిక పేద కూలి రైతు ఏమీ లేకుండా, లింగ భేదం లేకుండా, మతాల భేదం లేకుండా అందరికీ ప్రయాణ సౌకర్యం లేని ప్లేసులో కూడా మన గాలి ఉంటే చాలు, మన డిజిటల్ నెట్వర్క్ పనిచేసినట్టు మన పిఎంసి ఉంది. అక్కడ ఖండాంతరాలు దాటింది. గిరిజన హరిజన అన్ని వాడల్ని దాటింది. ఈరోజు మన సుభాష్ పత్రిజీ గారు ఏది లేదురా, అందరూ ఒకటేరా, నిన్ను కోసినా నన్ను కోసినా రక్తమే, నువ్వు పీల్చినా నేను పీల్చినా గాలే, నీకు నాకు వేరే వేరే సూర్యుడు లేరు చంద్రుడు లేరు, అంతా ఒక్కటే. వాళ్ళకి ప్రకృతిలో లేని ఈ వైషమ్యం మనుషుల మీద ఎందుకు? మనమంతా ఒక్కటి కాదా? సో దేవుడు అనేవాడు ఎక్కడో లేడు. దేవుడు అనేవాడు నీ అంతరంగంలోనే ఉంది. నువ్వే దేవుడని విశ్వవ్యాప్తం చేసి చాటిన మహోన్నత వ్యక్తి మన పత్రిజీ. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికి పిఎంసి చూసి వచ్చారైతే, వీడియోలు చూస్తుంటే స్క్రోల్ అయింది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఇంకా చెప్పండి. మొదటగా పత్రి సార్కు ధన్యవాదాలు, స్వర్ణమాల పత్రి మేడంకు ధన్యవాదాలు. ఇక్కడ వేదికను అలంకరించిన వారికి, ప్రతి ఒక్కరికి, ఇక్కడ వీక్షిస్తున్న వారికి అందరికీ ధన్యవాదాలు. నా పేరు గోపాల్ రెడ్డి. నా సొంత గ్రామం గొరిట గ్రామం. ఆమన్గల్ జ్యోతి మేడం వల్ల ఊరు అండి నాది గొరిట గ్రామం. నేను ఉండేది షాద్నగర్లో. నేను లాక్డౌన్లో ఏప్రిల్ 20, 2020లో ధ్యానంలోకి వచ్చిన. ధ్యానములకు ఎలా వచ్చిందంటే, రామ్ లక్ష్మణ్ సార్ వాళ్ళది వీడియో రోజు చూసుకుంటూ ఉన్నా. ఎప్పుడు సెలవు దొరకలేకపోయేది. ఆ లాక్డౌన్లో నాకు సెలవు దొరికేది. రోజు ఒక 2 వీడియోలు 3 వీడియోలు రామ్ లక్ష్మణ్ సార్ వాళ్ళ చూసేది. అట్లా ధ్యానంలోకి వచ్చిన. అప్పుడే మా గురువు అయినటి సత్యనారాయణ రెడ్డి ధ్యానం చెయ్యి మంచిగా ఉంటుందని చెప్పాడు. ఆ విధంగా నేను ధ్యానంలోకి వచ్చిన. ధ్యానములకు ఎట్లా వచ్చినంటే, ఒకరోజు నాకు ఆ సార్ ఫోన్ చేసి ఈ జూమ్ సెక్షన్ లింక్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను ధ్యానం 3 గంటలు చేస్తా. ఆ జూమ్లో నుంచి ధ్యానం, నాకు ధ్యానం అనేది తెలియకుంటుండే. ఫస్ట్ నేను ఏప్రిల్ 2020లోనే ధ్యానం నేర్చుకున్నా. ధ్యానం ఎలా నేర్చుకున్నా అంటే, పట్ట రాదు, పట్టు విడవ రాదు, పట్టిన పట్టు బిగ పట్టవలెను, పట్టిన పట్టు విడిచుట కంటే పడి చచ్చుట మేలు రా, విశ్వదాభిరామ వినరవేమా అని నేర్చుకున్నా. అయితే ఆ రోజు ఫస్ట్ రోజు 1 hour చేశాయండి ధ్యానం. తర్వాత 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు అట్లా పెంచుకుంటూ పోయినా. ఒకరోజు బుద్ధ పౌర్ణమి రోజు 24 గంటలు చేశా. 24 గంటలు ధ్యానం చేశా. తర్వాత హోలీ రోజు 24 గంటలు చేశా. ఆ రోజు నుంచి నాలో చాలా మార్పులు వచ్చాయి. ఆ దాని అనేది పట్టిన పట్టు విడవకుండా ధ్యానం చేస్తా. పత్రి సార్ అనేది వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కానీ చాలా అది అనిపిస్తుందండి. నాకు మొబైల్ షాప్ ఉండే, అందులో వచ్చిన వాళ్ళకు నాకు చాలా రోజు మా షాప్కి 500 మంది వచ్చాడు. చాలా సతమతమయ్యేవాడిని. ఏంద్రా ఈ కర్మ, ఈ నెత్తి తీసి పక్కకు పెడితే బాగుండే అనిపిస్తుండే. అబ్బా అనుకుంటుంటే కానీ నెక్స్ట్ డే పైసల ఆనందం కదండి మనకు, పైసల ఆనందం కొరకు మళ్ళీ పోయేది. ఈ కర్మ అనేది రోజు వస్తుండే. ఈ కర్మ అనేది ఏంటంటే, నేను ధ్యానంలోకి వచ్చి నేను చేసిన మన వరకునే కర్మ అని చెప్పారు సారు. ఆ రోజు నుంచి సారు ఒకరోజు నాకు కల్వకుర్తిలో సార్ ప్రోగ్రామ్కి వెళ్ళా. తర్వాత ఈ 2000 మంది ఉంటారండి, అక్కడ పిలిచి నన్ను ఇట్లా రా అని చెప్పాడు. ఇట్లా రా అని చెప్పి పిలిచినాక నాకు సెకండ్ ఇచ్చాడండి సార్. ఫస్ట్ ఒకటే క్లాస్లో 3 సార్లు సెకండ్ ఇచ్చాడు.
ఒక గంధం పెట్టాడు, ఇట్లా గంధం పెట్టి నన్ను అది చేశాడు. ఆ రోజు నుంచి నాలో సార్ అనేది ఏంది అనేది తెలిసింది. ఆ రోజు నుంచి ఎక్కడైనా ప్రోగ్రాంకి వెళ్తా, ఏదన్నా ఉన్న కార్యక్రమంలో ఉన్న మేము చేస్తుంటాం. చాలా అద్భుతంగా ఉంది. ధ్యానం సర్వరోగ నివారణ అన్నారు. నాకు మోకాలు నొప్పి పోయింది, మెడ నొప్పి పోయింది, నడుము నొప్పులు పోయినాయి. చాలా ఇబ్బంది నుంచి బయటికి పడ్డా. ఈ షాప్కి వచ్చే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారంట అండి, మాది ఫోన్ షాపు, సెల్ ఫోన్ షాపు. ఆ టీవీలో బ్యాలెన్స్ వేయడం వల్ల వాళ్ళకి తెలియదు. అది జర వెయిటింగ్ కూడా చేయరు, వెయిట్ చేస్తే వస్తుంది. రాలేదని ఒక్కొక్క మనిషి 10 సార్లు చేస్తాడు. దాన్ని చెప్పలేకపోయేవాడిని, చాలా ఇబ్బంది పోయేవాడిని. ఇప్పుడు చెప్పడం అనేది ఈ ధ్యానం నేర్చుకున్న చాలా సున్నితంగా ఉంది. ఇప్పుడు ఇంకొకటి, ఎన్ని ఇడిచినా సరే కానీ, నా షాప్ ఇడిచినా సరే కానీ పత్రి సార్ని మాత్రం ఇడవను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మీరు పిఎంసి చూసి వచ్చారా? నా పేరు సుకాల లక్ష్మణ్. నేను రిటైర్డ్ గజిటెడ్ హెడ్ మాస్టర్ని. మన నిజామాబాద్ జిల్లాలో మా పత్రిజీ గారు పుట్టిన జిల్లాలో పుట్టడం మా ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. అయితే నేను ధ్యానంలోకి ఎప్పుడు వచ్చా అంటే, నేను 19 సెప్టెంబర్లో రిటైర్ అయిపోయినా. రిటైర్ అయిన తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది నాకు. యాక్సిడెంట్ అయ్యి రిబ్స్ అన్ని ఇరిగిపోయినాయి. ఇరిగితే బెడ్ మీద పడుకున్నా. అప్పుడు కరోనా వచ్చింది, ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ఫోన్ ఒకటి చేతిలో ఉంది, యూట్యూబ్ చూసుకుంటా ఉన్నాం. దాంట్లో పిఎంసి అని పడ్డది. అది ఏందో కొట్టి చూస్తే దాంట్లో పత్రిజీ గారు ఇంకా చాలా ధ్యానులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటల్లో ధ్యానం చేస్తే యాక్సిడెంట్ అయినా తగ్గిపోతుంది, ఆరోగ్యం బాగుంటుంది అని కొంచెం అర్థమైంది నాకు. ఇలా చేయాలి అనేది చాలామందికి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ ధ్యానంలోకి వచ్చి కాళ్ళు వాళ్ళ క్రాస్ వేసుకొని చేతులు కలుపుకొని ధ్యానం చేస్తే సరిపోతే తగ్గిపోతుంది అన్నారు. అలా ధ్యానం చేస్తుంటేనే తగ్గిపోయింది నాకు. చిన్న పిరమిడ్ తయారు చేసుకొని పెట్టుకున్నాను నేను, స్వయంగా పెట్టుకొని దాని కింద గంటలు ధ్యానం చేస్తుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 100% డైలీ 3 గంటలు నేను ధ్యానం చేస్తాను. అయితే చాలామంది నాకు ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు అంటారు, సార్ మీరు రిటైర్ అయినట్టు లేరు అంటే. రిటైర్ కాకముందు ఒక పెద్ద మనిషిలాగా ఉన్నాను నేను, ఇప్పుడు యువకుడిలాగా తయారైనా నేను. రియల్గా చెప్తున్నాను, నాకే ఒక యాక్సిడెంట్ అయింది, మర్చిపోయాను నేను. దీనికి అంతటి కారణము పత్రిజీ గారు. అయితే ఇంకొకటి నాకు ఒక డౌట్ ఉండే. ఆ డౌట్ ఏంటంటే, హెల్త్ బాగుండాలి కదా అమ్మా. హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి? తినే తిండి అంతా కల్తీ ఉంటుంది, ఎలా ఏం తింటే బాగుంటుంది అని అనిపించింది. అయితే నేను కళ్ళు మూసుకొని ధ్యానంలో ఒక 3 గంటలు కూర్చున్నాం. పత్రిజీ గారు డైరెక్ట్ నాకు కనబడ్డారు. రియల్గా చెప్పాలంటే నాకు పత్రిజీ గారు డైరెక్ట్గా నేను ఎప్పుడు చూడలేదు. ఒకసారి బెంగళూరు వ్యాలీలో షేక్ హ్యాండ్ ఇచ్చాం అంతే, తప్పితే ఇంకెక్కడ లేదు. అయితే అలా పత్రిజీ గారు డైరెక్ట్ ముందు వచ్చి కూర్చుంటే నేను అడిగిన ప్రశ్న ఏమని, హెల్త్ బాగుంటుంది అంటున్నారు కదా మాస్టర్, హెల్త్ ఎలా బాగుంటుంది? తినే తిండి కల్తీ ఉంది కదా బయట, దీన్ని అన్ని తింటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా అంటే, అరే నువ్వు ధ్యానం పెంచరా భయ్, రాళ్ళు తింటే రాళ్ళు అరిగిపోతాయి బాడీలో అన్నాడు. ఇంకా కల్తీ గురించి ఏం మాట్లాడుతున్నాను. రియల్గా నాకు ఆ వర్డ్ నాకు ఇప్పటికీ గుండెలు ఇట్లా షేక్ అవుతుంది. ధ్యానం పెంచురా భయ్ అన్నాడు అంటే అప్పటి నుంచి రోజు కొద్దిగా పెంచుతూనే ఉన్నాను నేను. ఈ రోజు కూడా ఖచ్చితంగా నేను మొన్న వచ్చినప్పుడు నైట్ అంతా ధ్యానం చేసినాం, నాకు ఇలాంటి అలసట లేదు. నిన్న ట్రెక్కింగ్ చేసినాము, ఎలాంటి అలసట లేదు. అలసట రాదు. ఇకపోతే తంతే బూరలు పడ్డట్టు పిఎంసికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినాం ఇప్పుడు మనం. ఎంత గ్రేట్! నాకైతే ఒక అద్భుతమైన ఆనందం అనిపిస్తున్నది. ఈ ఆనందము నా జీవితాంతం ఈ పిఎంసికి సేవ చేయడానికే ఉంటాను నేను. అంటాను మనస్ఫూర్తిగా, మనస వాచ కర్మన నేను అనుకుంటున్నా. కాబట్టి దీన్ని మంచి ఛాన్స్ ఇచ్చిందని చెప్పేసి కోరుకుంటున్నా. ఈ పిఎంసికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు పిఎంసి ధ్యానంలోకి వచ్చారా? మ్యాక్సిమం చూసి వస్తే లేదు, పిఎంసి చూసి వస్తేనే. కానీ సార్, ఇక్కడ వెయిట్ చేసిన అందరికీ నా నమస్కారాలు. మన గురుగారు పత్రిక గారికి నా నమస్కారాలు. నేను గుంటూరు నుంచి వస్తున్నానండి. నా పేరు వదిలి నారాయణ. కరోనా వచ్చిన టైంలో నాకు కరోనా అటాక్ అయ్యి అసలు దేవుడు కూడా లేడు అన్న నిశ్చితిలో మరణించే దశకి వెళ్ళిపోయామండి మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం. ఆ టైంలో ఒక మాస్టర్ గారు టీవీలో ఇలా క్లాస్ చెప్తున్నారు. దానికి ఇన్స్పైర్ అయ్యి కోలుకున్న తర్వాత 41 రోజులు జ్ఞాన క్లాస్ పెడితే ఇంటికి నుంచి ఆ క్లాస్కి వెళ్ళే ఓపిక కూడా లేని పరిస్థితుల్లో ఎలాగైనా వెళ్ళాలి అన్న సంక్షేమంతో ఒక రోజు ప్రయత్నించాను, వెళ్ళలేకపోయాను. రెండో రోజు ప్రయత్నించాను, వెళ్ళలేకపోయాం. మూడో రోజు వెళ్ళాలని చెప్పేసి
గోడ పట్టుకొని నడుచుకుని వెళ్ళే స్టేజ్కి వెళ్ళాము. అలా వెళ్తూ 5 నిమిషాలు కూర్చుందాం అన్న వెళ్ళిన వాళ్ళని 3 గంటలు జ్ఞానం చేసే స్థితికి వచ్చాం సార్ ఇప్పుడు. తర్వాత ఇక్కడి నుంచి మన కర్తాల గారికి అనుకోకుండా వెళ్ళాము. అక్కడ పత్రిజీ గారి సమాధి దగ్గర, సార్ మిమ్మల్ని నమ్మి నేను ఇక్కడికి వచ్చాను, మీతో పాటు ట్రావెలింగ్ చేయడానికి నేను 10 అడుగులు వేస్తాను, నాకు ఒక అడుగు ఇవ్వండి సార్, మీతో పాటు ట్రావెలింగ్ చేస్తానంటే, సార్ నాకు కల్లో కనబడి నువ్వు 10 అడుగులు దిగి రావయ్యా, నేను వస్తాను ముందు అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా పరుగు ఆగలేదు. సార్ గారు వెనక నుండి నన్ను ముందు నడిపిస్తూనే ఉన్నారు. అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. అట్లనే ధ్యాన జగత్ మ్యాగజైన్ ఉంది, మ్యాగజైన్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆయన మ్యాగజైన్ చూసి వచ్చారు ధ్యానంలోకి. మీరు పిఎంసీయా? ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ధన్యవాదాలు. నేను ధ్యానం 2016-17 నుంచి ఉంది అని తెలుసు, చేస్తున్నారని తెలుస్తుందిలే, కానీ ఎట్లా చేయాలి ఏందనేది పూర్ణంగా తెలియదు. అయితే 2020లో ఛానల్ చూస్తుంటే చెప్పారు మహిళా చక్రం, ధ్యాన మహిళా చక్రం అని అన్నారు. అంటే అసలు ఏంటో చూద్దాము ఇది పత్రి సార్ అని చెప్పేసి అనుకుంటే లిమిటెడ్ పీపుల్కి అన్నారు. 2021లో ధ్యాన మహాచక్రం అందులో చూసి స్క్రోల్ అవుతుంటే ఎట్లా వెళ్ళాలి ఏంటని తెలుసుకొని అక్కడికి వచ్చాము హైదరాబాదు. కర్తాల్లో చూసి ఇక అప్పుడు ధ్యానం అంటే ఎంత ఉందా, ధ్యానం అంటే ఇదా, ఇంత ఆ సార్ అంత వయసులో కూడా ఇంత వర్క్ చేస్తున్నారంటే అసలు ఎంత ఉందో ఇందులో అని చెప్పేసి ఆ గురువు గారి మాట తప్పకుండా మనం చేసి చూడాలి, అసలు ఏం జరిగిద్దో చూద్దామని చెప్పేసి నేను కూడా అప్పటి నుంచి ఆ రోజు నుంచి మొదలుపెట్టా. తెలవటం 2017లో తెలుసు, కానీ అసలు ధ్యానం అన్నది నేను స్టార్ట్ చేసింది 2021 డిసెంబర్ నుంచే. ఆ సారం చూసిన దగ్గర నుంచి నా చేతనైనంత సహాయం నేను కూడా కృషి చేయాలి, ఈ ఛానల్ చూసి నేను తెలుసుకున్నా కాబట్టి అనుకున్నాను. అది నా చేతనైన సహాయం నేను చేస్తాను. ఈ సంవత్సరం బ్రాండ్ అంబాసిడర్కి 50,000 కట్టేసాము. ఇంకా ముందు చేస్తూనే ఉంటాను నాకు అవకాశం ఉన్నంత వరకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అట్లా ఎంతోమంది ఈ పిఎంసి ఛానల్ వీళ్ళ గురువు ఎవరు? పిఎంసి ఛానల్ వాళ్ళ గురువు ఎవరు? వాళ్ళకి ధ్యానం చెప్పింది ఎవరు? అట్లా ఎంతోమంది పిఎంసి ఛానల్ చూసి శాకాహారులు అయ్యారు, పిఎంసి ఛానల్ చూసి ధ్యానం చేశారు, పిఎంసి ఛానల్ చూసి వాళ్ళ జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. మీరు పిఎంసి ఛానల్ చూసి వచ్చారా? ఎప్పుడు చూసారా, ఎట్లా చూసారు చెప్పండి? పిఎంసి ఛానల్ చూసే వచ్చానండి నేను 2020లో. యూట్యూబ్లోనా టీవీలోనా? యూట్యూబ్లో పిఎంసి ఛానల్. చాలా డిప్రెషన్లో ఉండేదాన్ని. ఒకరితో మాట్లాడేటప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకు పిఎంసి చూడమంటే చూడట్లేదు, వాళ్ళు ధ్యానం చేయమంటే చేయట్లేదని ఎవరో నాకు చెప్పారు. నేను అడిగా అదేంటి నాకు చెప్పొచ్చు కదా, అది ఏందో అంటే పిఎంసి ఛానల్ ఓపెన్ చేసి చూడండి అంటే చూశాను. ఆ రోజు నుంచి అసలు అన్ని వీడియోస్ పాకలపాటి గురువుగారిది, కాశీరెడ్డి నాయనది, నందప్రసాద్ మాస్టర్ది, రాజ్యలక్ష్మి మేడంది, ఈ వీడియోస్ అన్నీ చూసి ధ్యానం నేర్చుకున్నాను. డిప్రెషన్ పోయిందా? డిప్రెషన్ పోయింది, ఆరోగ్యం బాగుపడింది, ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. నాకు ఈ జన్మ ధన్యమైంది. జై హో పత్రిజీ, జై హో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆమె డిప్రెషన్లో ఉండే బయటకు తీసుకొచ్చింది ఎవరు? పిఎంసి ఛానల్. పిఎంసి ఛానల్ ఆమె డిప్రెషన్లో ఉంటే బయటకు తీసుకొచ్చింది. అట్లా ఒక ఆమె ఫోన్ చేసింది నాకు, సార్ రాత్రి 12 గంటలకు ఊరు వేసుకుందామని రెడీ అయ్యిందంట, ఫ్యాన్కి అంతా రెడీ చేసుకొని 9 గంటలకు పిఎంసి ఛానల్లో ఏదో వీడియో చూసిందంట. ఏదో వీడియో చూసి, సార్ నాకేందో కష్టాలు ఉన్నాయనుకున్నా కానీ పిఎంసి ఛానల్లో ఒక వీడియో చూసినా నాకన్నా ఆమెకు 100 రెట్లు కష్టాలు ఎక్కువ ఉన్నాయి, ఆమెనే ధ్యానం చేసి బయటకు వస్తే నేను ఎందుకు రాలేనని చెప్పి ఊరేసుకోవడం మానేసిన సార్. నేనే దరిద్రురాలనుకున్నా, నాకన్నా దరిద్రులు చాలామంది ఉన్నారని పిఎంసి ఛానల్ చూసాను. మీ అనుభవాలు చూసిన తర్వాత వీళ్ళకున్న కష్టాల ముందు నా కష్టాలే కాదు, వీళ్ళందరూ బాగానే బతికిన్నారు,
బాగానే తింటున్నారు తిరుగుతున్నారు, నేనేది చచ్చిపోవాలని చెప్పి చచ్చిపోలేదు సార్ అని చెప్పి ఒక ఆమె ఫోన్ చేసింది. అట్లా పిఎంసి ఛానల్ చూసి డిప్రెషన్లోకి వచ్చి బయటపడిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోదామని ఊరేసుకుందామని వేసుకోకుండా బతికిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వెజిటేరియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, మెడిటేటర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఒక గొప్ప పనిని ఈ పిఎంసి ఛానల్ అనేది చేస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ పిఎంసి ఛానల్ అన్నది అందరి గురువుల సంకల్పం బలం వల్ల వచ్చింది ఈ పిఎంసి ఛానల్ అన్నది. పిఎంసి ఛానల్ అన్నది ఒక మహావతార్ బాబాజీ అయితే ఏంటి, ఒక బుద్ధుడు అయితే ఏంటి, ఒక ఓషో అయితే ఏంటి, ఒక రమణ మహర్షి అయితే ఏంటి, ఒక రాంపా అయితే ఏంటి, ఒక క్యార్లెస్ క్యాస్నిడ్ అయితే ఏంటి, ఒక సేత్ అయితే ఏంటి, ఒక రామ్తా అయితే ఏంటి, వాళ్ళందరి కళ ఈ పిఎంసి ఛానల్ అన్నది. కాబట్టి పత్రిజీ చెప్పిన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అన్నది ఫాస్ట్గా అయిపోతుంది, దాన్ని పిఎంసి చేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఆల్రెడీ చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తా ఒకసారి. ఒక కోకోకోలా అన్న ఒక డ్రింక్ని లేదా థమ్సప్ అనే ఒక డ్రింక్ని మనం టీవీలో పదే 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 యాడ్స్ చూసి తాగామా లేదా అందరం? తాగాం కదా అందరం. అది తాగడానికి స్ఫూర్తినిచ్చింది ఏంటి? టీవీలో యాడ్. ఒక కోకోకోలా కానీ ఒక థమ్సప్ కానీ తాగడానికి మనకు స్ఫూర్తిని ఏమి ఇచ్చింది? ఒక టీవీలో యాడ్ ఇచ్చింది. ఒక టీవీలో యాడ్ చూసి ఒక మనిషికి ఒక అనారోగ్యాన్ని ఇచ్చే ఒక డ్రింక్ తాగుతున్నప్పుడు ఒక టీవీలో యాడ్ చూసి ధ్యానం ఎందుకు చేయరు చెప్పండి? ఏది ఉపయోగపడని దాన్ని టీవీలో చూసి చేస్తున్నప్పుడు అదే మన టీవీలో ధ్యానం గురించి చెప్తే ఎందుకు చేయరు? ఖచ్చితంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చేసి తీరుతారు. మనం పదే 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 చెప్పడమే మనం చేయాల్సిన పని. పదే 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 మనకు ఒకటే రోజు కనిపించదు. ఇప్పుడు మీరు లేడీస్ ఉన్నారు కదా ఇక్కడ అందరూ, విమ్ బార్తో తోముతారా? విమ్ అంట్లు తోముతారా? ఎంతమంది విమ్తో తోముతారు? చేతులు లేపండి. ఆ విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఎందుకు వేరే బొగ్గుతో ఎందుకు తోమరు అంట్లు? చింతపండుతో ఎందుకు తోమట్లేదు? బొగ్గుతో ఎందుకు తోమట్లేదు? లేదా పతంజలిది కూడా ఒకటి ఉంది విమ్ కాకుండా, శ్రీశ్రీ ఒక ప్రోడక్ట్ ఉంది, విమ్తో ఎందుకు తోముతున్నారు? మీకు టీవీలో విమ్తో రుద్దండి, తల 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 మెరుస్తాయి, మీ చేతులకు పెద్దగా ఇబ్బంది లేకుండా తల 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 మెరుస్తాయని చెప్తారు టీవీలో. మీరందరూ విమ్తో రుద్దుతున్నారు, అంతే కదా. తర్వాత ఎంతమంది మీరా షాంపూను ఇంకో షాంపూను పెడతారు? చేతులు లేపండి. షాంపూలు అందరూ పెడతారు నాకు తెలుసు. ఏం కుంకుడుకాయ రసం ఉంది కదా, కుంకుడుకాయ రసం మంచిది కదా, ఎందుకు పెడతలేరు? కుంకుడుకాయ రసం మంచిదా కాదా? కుంకుడుకాయ రసం చెడ్డది అన్నోళ్ళు చేతులు లేపండి. పోనీ కుంకుడుకాయ రసం చెడ్డది కాదు కదా, మరి ఎందుకు పెడతలేరు మీరు? ఎందుకు అందరూ మీరా షాంపూ, క్లినిక్ ప్లస్, చిక్ షాంపూలు పెట్టుకుంటున్నారు? టీవీలో యాడ్ ఏసీ ఈ ఇంత జుట్టు, ఎవరికి ఇంత జుట్టు లేదు ఇక్కడ, అంత జుట్టు వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది జుట్టు, భూమికి ఆనేదాకా జుట్టు వస్తుంది ఈ షాంపూ రుద్దుకుంటే అని చెప్పారు. మీరేంది అమ్మ ఇక్కడ దాకా జుట్టు వస్తుందేమో, రాలకుండా ఉంటుందేమో రుద్దుతారు. ఆ స్ఫురణ మీకు కల్పించింది ఎవరు? యాడ్. ఒకప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా వాడేవాళ్ళు. నిర్మా యాడ్ వచ్చేది కదా, వాషింగ్ పౌడర్ నిర్మా అని వచ్చేది కదా, విన్నారా అందరూ? ఇప్పుడు నిర్మా ఎంతమంది వాడుతున్నారు? తక్కువ మంది వాడుతుంటారు నాకు తెలిసి. ఇప్పుడు అందరూ సర్ఫ్ ఎక్సెల్ వాడతారు. ఎంతమంది సర్ఫ్ ఎక్సెల్ వాడతారు? చేతులు చెప్పండి. సర్ఫ్ ఎక్సెల్. అమ్మ అందరూ సర్ఫ్ ఎక్సెలేనా? ఓకే. టైడ్ ఎంతమంది వాడతారు? టైడ్. ఎందుకని నిర్మా వాడట్లే? నిర్మా టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వట్లేదు, టీవీలో నిర్మా అడ్వర్టైజ్మెంట్లు వస్తలేవు కాబట్టి మీరు వాడట్లా. నిర్మా కూడా మంచిదే, నిర్మా సర్ఫ్ కూడా మంచిదే, టీవీలో యాడ్ వస్తలేదు కాబట్టి మీరు వాడతలేరు నిర్మా. టీవీలో అంటే సర్ఫ్ ఎక్సెల్ యాడ్ వస్తుంది, అంటే సర్ఫ్ ఎక్సెల్ యాడ్ వస్తుంది కాబట్టి అందరు సర్ఫ్ ఎక్సెల్ వాడుతున్నారు. అట్లనే నేనేం చెప్పదలుచుకున్నా అంటే మీకు, ఇట్లనే ధ్యానం చేయండి అని శాకాహారులు అవ్వండి టీవీలో చెప్తా ఉన్నాం అనుకో, ప్రతి ఒక్కరు ధ్యానం చేసి తీరుతాడు. మనం ఒక యాడ్ ఒకసారి వస్తేనే మనిషి రెస్పాండ్ అవ్వడు. ఒక యాడ్ 5 సార్లు 10 సార్లు 15 సార్లు 20 సార్లు చూసిన తర్వాత
మనకు చేయాలనిపిస్తుంది. ఒక యాడ్ 20 సార్లు చూసిన తర్వాత మనకు చేయాలనిపిస్తుంది. అట్లా అడ్వర్టైజ్మెంట్ అన్నది ఏంటంటే అది ఒక మాయ, ఒక మంత్రం. దీన్ని ఏమంటారంటే సైంటిఫిక్ భాషలో వాళ్ళ న్యూరాన్స్లో మనం ప్రోగ్రామ్ చేస్తాం అడ్వర్టైజ్మెంట్ ద్వారా. వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ చేస్తాం, ఇది వాడు ఇది వాడు ఇది వాడు అని. న్యూరో మార్కెటింగ్ అంటాం దీన్ని. అట్లనే అవన్నీ చెడ్డ విషయాలపైన ఇప్పటిదాకా వాడుకుంటూ వచ్చారు మార్కెట్లోకి. మనకున్న మంచి అలవాట్లన్నీ పోగొట్టి చెడ్డ అలవాట్లన్నీ తీసుకురావడానికి ఆ న్యూరో మార్కెటింగ్ని, పబ్లిసిటీని వాడుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పరు? మంచి విషయాలు తీసుకెళ్ళడానికి, ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రజల లోపల తీసుకెళ్ళడానికి మనం ఆ టెక్నిక్లు, జిమ్మిక్లన్నీ ప్లే చేయాలి. ఇప్పుడు మనం 30,000 వీడియోలు చేసాం రకరకాలుగా. ఒక్కొక్కరిని వీడియో పట్టుకొచ్చింది. ఇంకా 1,00,000 వీడియోలు చేస్తాం, 2,00,000 వీడియోలు చేస్తాం. చేసి అందరినీ ధ్యానంలోకి పట్టుకొస్తాము. రకరకాల కంటెంట్ మనం తయారు చేసి పట్టుకొస్తాం మెడిటేషన్లోకి. ఒక మహేష్ బాబు థమ్స్అప్ దాకా అని చెప్తున్నాడు. అదే మహేష్ బాబుకు ఒక 5 కోట్లు ఇస్తే ధ్యానం చేయమని చెప్పడా? అడ్వర్టైజ్మెంట్ రాడా? వస్తారు కదా, వాళ్ళతో చెప్పిద్దాం. వై నాట్? ఓ చిరంజీవితో చెప్పిద్దాం మనం అడ్వర్టైజ్మెంట్. ఒక అమితాబ్ బచ్చన్తో చెప్పిద్దాం. ఓ 50 కోట్లు ఇస్తే అమితాబ్ బచ్చన్ చెప్తాడు, నేను శాకాహారం తింటున్నా, మీరు అందరు బంద్ చేయండి భయం చెప్తాడు అమితాబ్ బచ్చన్. అట్లా ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారానే కదా వీళ్ళందరూ చేస్తున్నారు. అట్లా మనం పాజిటివ్ మీడియా ద్వారా, పాజిటివ్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా పాజిటివ్గా వెళ్ళి ప్రజల లోపలికి అందరికీ చేర్చడానికి ఒక గొప్ప మాధ్యమం మన పిఎంసి ఛానల్. ఒక మనిషి ఒకేసారి చెప్తే మారడు. వాడు ఒకసారి చెప్పంగా, రెండోసారి చెప్పంగా, మూడోసారి ఎవరో చెప్తారు, నాలుగోసారి చూస్తాడు, 5వసారి మెల్లగా మారుతాడు. అట్లా ప్రతి ఒక్కరూ మన పిఎంసి ఛానల్ చూసి ఈ ప్రపంచం అంతా ధ్యాన జగత్ అయ్యే తిడుతుంది, శాకాహార జగత్ అయ్యే తిడుతుంది. ఈ హాల్లో ఉన్న వాళ్ళే 15-20 మంది పిఎంసి చూసి వచ్చినప్పుడు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, అందరూ కూడా పిఎంసి చూసి ధ్యానంలోకి వస్తారు. పిఎంసి అన్నది విస్తారమైన సజ్జన సాంగత్యాన్ని ఇస్తుంది. పిఎంసి అన్నది ఇద్దరికి పనిచేస్తుంది. ఒకటి ఆల్రెడీ ధ్యానంలో ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని పెంచుకోవడానికి. మీరు ఆల్రెడీ మెడిటేషన్ చేస్తూ పిఎంసి చూసి తర్వాత జ్ఞానం పెంచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు లేపండి. పిఎంసి చూస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకున్న వాళ్ళు మీరందరూ పిఎంసి చూస్తూ జ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటున్నారు ఏదో కార్యక్రమం ద్వారా. పాత వాళ్ళందరూ జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవడానికి మనం పిఎంసి ఛానల్ చూడాలి. కొత్త వాళ్ళు ధ్యానంలోకి రావడానికి పిఎంసి ఛానల్ ఉపయోగపడుతుంది. పాత వాళ్ళు స్థిరంగా ఉండడానికి వాడి లోపల మాయ రోజు ఎక్కడో దగ్గర మనం ట్రిగ్గర్ చేస్తుంది. ఆ మాయ నుంచి బయటికి రావాలంటే పిఎంసి ఛానల్ చూడాలి. పిఎంసి ఛానల్ చూసి ఆ మాయలోంచి బయటకు వస్తారు. లేదంటే ఈ ప్రపంచంలో మాయలో పడిపోతాడు మనిషి. మాయ అన్నది 24 గంటలు మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. వైఫై లాగా మాయ తిరుగుతూ ఉంటుంది. మన రిలేటివ్స్ రూపంలోనో, ఫ్రెండ్స్ రూపంలోనో, సమాజంలో ఏదో సంఘటన రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఆ మాయకి యాంటీవైరస్ ఏంటి? మాయ అన్నది ఒక వైరస్. యాంటీవైరస్ పిఎంసి అన్నది ఒక యాంటీవైరస్. కాబట్టి ఆ వైరస్ని కిల్ చేయాలంటే యాంటీవైరస్ వేయాలి. యాంటీవైరసే పిఎంసి. ఇప్పుడున్న ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఏం చెప్తాయి? భయాన్ని చెప్తాయి, భయం చెప్తాయి. ఏ రోజైనా సముద్రం ఉప్పొంగి విశాఖపట్నం అంతా మునిగిపోతుంది, విశాఖపట్నం వాసులారా మీరు జాగ్రత్త అంటది టీవీలో. అమ్మని వైజాగ్లో ఉన్నారా భయ్, మునిగిపోతానేమో వైజాగ్ అంటది. లేదా కరోనా లాంటిది, కరోనా కన్నా మించింది ఇంకొకటి వస్తుంది, ఎవ్వడు మిగలడు, అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. అందరు భయపడతాం, కరోనా కన్నా మించింది ఏదో వస్తుందంట, అందరం పోతామంట అని ఒక టీవీలో ఒకటి చెప్తారు, ఒక న్యూస్లో చెప్తారు. ఇంకో న్యూస్లో ఏం చెప్తారు? రాబోయే 10 ఏళ్లలో గ్లోబల్ వార్మింగ్ వచ్చి ప్రపంచం మొత్తం కొట్టుకుపోతుందని చెప్తాడు. అట్లా నీకు రకరకాల భ్రమలు మనుషుల్ని పెడుతుంటాయి టీవీ ఛానళ్ళు. నీకు కనుక ఎడం చేయి లాగుతుందా, గుండె నొప్పి ఉండొచ్చు, చెక్ చేసుకోకపోయి అని ఒక యాడ్ చెప్తుంది. నీకు కన్ను ఇట్లా కొట్టుకుంటుందా, క్యాన్సర్ అయి ఉండొచ్చు, పోయి చూసుకో ఉంటుంది ఒక యాడ్. అట్లా మనుషుల్ని నిరంతరం భయపెడుతూనే ఉంటాయి, భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంటాయి ఛానళ్ళు. లేదా ఇంకో ఛానళ్ళు ఏం చేస్తాయి? అత్త కోడళ్ళ కొట్లాట పెడతాయి, కొత్త ఐడియాలు తెప్పిస్తాయి. ఓహో మా కోడలు కూడా ఇట్లనేమో అని ఓ సీరియల్ చూస్తే అనిపిస్తుంది, ఓహో ఇది సేమ్ ఈ క్యారెక్టర్ లాగా ఉంది మా కోడలు, మా అత్త కూడా ఇట్లనే బిహేవ్ చేస్తుందంటే ఈ సీరియలే కరెక్ట్ ఇది అని చెప్పి అత్త కోడళ్ళు, మొగుడు పెండ్ల మధ్యలో కొట్లాటలు పెడతాయి. ఏం పెడతాయి?
ఛానళ్ళు అంటే రిలేషన్షిప్స్ అన్నీ దెబ్బతీస్తున్నాయి. తీస్తున్నాయా? సీరియళ్ళు రిలేషన్షిప్స్ దెబ్బతీస్తున్నాయి, న్యూస్లు ఏమో భయపెడుతున్నాయి. మరి మనుషులకు ధైర్యాన్ని నింపేది ఎవరు? భ్రమల్లోంచి బయటికి తీసుకొచ్చేది ఎవరు? కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఛానళ్ళు డబ్బుల కోసం భయపెడుతున్నాయి, భ్రాంతులకు గురి చేస్తున్నాయి, కొట్లాటలు పెడుతున్నాయి. ఒక్క పిఎంసి ఛానల్ మాత్రమే అందరి లోపల ధైర్యాన్ని నింపుతుంది. పిరమిడ్ సొసైటీ మాత్రమే అందరి లోపల ధైర్యాన్ని నింపుతుంది, ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్న అన్ని ఛానళ్ళ కన్నా ఒక గొప్పగా పనిచేస్తున్నది, ఒక లోక కళ్యాణం కోసం పనిచేస్తున్న ఛానల్ ఏదైనా ఉందంటే అది పిఎంసి ఛానల్ మాత్రమే. అట్లాంటి పిఎంసి ఛానల్ కోసం మనం పనిచేస్తున్నాం అంటే మనం ఎంత గొప్ప వాళ్ళం? మనందరం పిఎంసి ఛానల్ కోసం పనిచేస్తున్నాం అంటే మనందరం ఎంత గొప్ప వాళ్ళమో, ఎంత పుణ్యపురుషులమో, ఎన్ని సంవత్సరాల ఎన్ని జన్మల్లో సాధన చేశామో. కాబట్టి ఈరోజు మనం ఎన్నో జన్మలు సాధన చేశాం కాబట్టి ఈ పుణ్యకార్యంలో ఉన్నాం. అందరు రాలేరు, అందరూ ఉండలేరు ఇంత గొప్ప కార్యంలో. ఇంత గొప్ప కార్యంలో మీరున్నారు అంటే ఎన్నో జన్మల సాధన ఫలమే అది. నేను ఎగ్జాగ్రేట్ చేయట్లేదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతం కూర్చొని ఆలోచించుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతం కూర్చొని ఆలోచించుకోండి, అది నిజం. ఎందుకంటే నాకు పిఎంసి ఛానల్ గొప్పతనం రోజు రోజుకి అర్థం అవుతుంది. నాకు మొదట్లో అర్థం కాలేదు, పత్రి సార్ ఛానల్ పెట్టినప్పుడు, పత్రి సార్ ఛానల్ స్టార్ట్ చేయమన్నప్పుడు అర్థం కాలేదు. నాకు రోజు రోజుకి పిఎంసి ఛానల్ యొక్క గొప్పతనం నేను తెలుసుకుంటున్నా. నాకు పూర్తిగా తెలియదు పిఎంసి ఛానల్ గొప్పతనం, నేనే తెలుసుకుంటున్నా. రోజు రోజుకి అవగాహన నా లోపల పెరుగుతూ ఉంది. అంత గొప్పగా పిఎంసి ఛానల్ అన్నది పనిచేస్తూ ఉంది. మనం మంచిగా అన్ని ఏరియాల్లో పర్ఫామ్ చేస్తున్నాం. ఎంతో గొప్పగా పిరమిడ్ సొసైటీ. చాలామందికి ఒక డౌట్, మన పిరమిడ్ సొసైటీలో ధ్యాన యజ్ఞానికి వస్తారు, పైసలు అడుగుతారు. పిరమిడ్ కట్టాలంటారు, పైసలు అడుగుతారు. పౌర్ణమి అంటారు, పైసలు అడుగుతారు. అమావాస్య అంటారు. ఉందా ఆ డౌట్? అందరికి చేతులు లేపండి. ఉంటుంది, అందరు మొహమాట పడుతున్నారు. అందరికీ ఉంది అది. అడుగుతారు, ఇన్ని అడుగుతారు అని అందరికీ ఒకటి ఉంది. మరి వీళ్ళు పిఎంస్ అంటారు, బ్రాండ్ అంబాసిడర్ అంటారు, యాడ్ అంటారు, ఇదంట స్మృతి స్మరణోత్సవం అంటారు, అదంటారు, ఇదంటారు అని అందరికీ ఉంది. అయితే పత్రి సార్ చెప్పారు, అందరూ పిరమిడ్లు కడుతున్నప్పుడు, ఒక పిరమిడ్ మించి ఒక పిరమిడ్ కడుతున్నప్పుడు సార్ని అడిగారు, సార్ ఆల్రెడీ ఒక పిరమిడ్ వర్క్ జరుగుతుంది కదా, ఇంకో పిరమిడ్ కట్టాలి ఎందుకు, ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి కడదాం కదా అంటే సార్ అన్నాడు, ఒక పిల్లోని కానీ పెద్దగా పెళ్ళి లేదా కాగుతావు ఇంకోని కనకుండా అన్నాడు. పత్రి సార్ ఏమని అడిగారంటే, ఒక పిల్లోని కానీ వీనికి పెళ్ళైనా ఇంకోని అందంలే అని ఆగుతారా? వాణ్ణి అంటారు, వీణ్ణి అంటారు, వాణ్ణి చూసుకుంటేనే వీణ్ణి చూసుకుంటూ ఉంటారు. ఓ సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి కంటున్నారా లేదా? లేదు వీడికి పెళ్ళి పిల్లలు పుట్టినాక మళ్ళా కందాం ఇంకోకని, అప్పటిదాకా ఇంకోని కనకుండా ఉందాం అనుకోవట్లేదు కదా. డబ్బులు లేవు మన దగ్గర, ఇద్దరిని పోషించగలుగుతామో లేదో, మన దగ్గర ఉన్న ఆర్థిక స్తోమతకు 2-3 పిల్లలను పోషించగలుగుతాం లేదో అని అనుకోవట్లేదు కదా. అట్లనే పిరమిడ్ సొసైటీలో కొన్ని వేల మంది పిల్లలు అంటే ఏంటి, ప్రాజెక్ట్స్. వస్త్రగౌతమ్ ప్రాజెక్ట్, కడతాలన్నది ఒక ప్రాజెక్ట్, పిఎంసీ ఒక ప్రాజెక్ట్, రకరకాల ప్రాజెక్ట్స్. అన్ని ప్రాజెక్టులకి అన్నీ సమకూరుతూనే ఉంటాయి. అయితే ఈ అన్ని ప్రాజెక్టులు బాగుండాలి అంటే పిఎంసీ బాగుండాలి. పిఎంసీ బాగుంటే సరే. ఓ పని చేద్దాం, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను లలితా జ్యువెలర్స్ పెట్టా అనుకుందాం. నేను ఓనర్, గుండు ఓనర్ ఉంటాడు, తెలుసా మీ అందరికీ? లలితా జ్యువెలర్స్ ఓనర్ తెలుసా? ఎంతమంది తెలుసు? చేతులు లేపండి. ఎంతమంది తెలుసు? ఆయన ఏమన్నా మీ బామ్మర్దా, మీ చుట్టమా, మీ ఇంటి పక్కన అయినా? లలితా జ్యువెలర్స్ ఓనరు మీ బామ్మర్దా, మీ ఇంటి పక్కన అయినా, మీ చుట్టాలా? ఎట్లా తెలుసు అందరికీ? టీవీలో యాడ్ చూశారు, టీవీలో యాడ్ చూసి తెలుసుకున్నారు కదా. ఏమంటాడు ఆయన వచ్చి రోజు టీవీలో? డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్తాడు, డబ్బులు మాత్రం సంపాదిస్తాడు ఆయనకు మాత్రం డబ్బులు వస్తాయి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, రా లలితా జ్యువెలర్స్కి రండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు, రండి అంటుంటాడు. మన ఎంతమంది లలితా జ్యువెలర్స్కి గోల్డ్ కొన్నారు? చేతులు లేపండి. లలితా జ్యువెలర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 మంది వెళ్ళారు లలితా జ్యువెలర్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే డబ్బులు ఎవరు ఊరికే రావు, రండి అన్నాడు, వెళ్ళిండ్రు వాళ్ళు. అట్లా
వాళ్ళు షాప్ ఓపెన్ చేశారు. వైజాగ్లో షాపు, హైదరాబాద్లో 5 షాపులు, విజయవాడలో షాపులు ఓపెన్ చేశారు ఎగ్జాంపుల్కి. షాపులు ఓపెన్ చేసిన తర్వాత పబ్లిసిటీ చేయకపోతే కస్టమర్లు ఎవరైనా వస్తారా? షాపులు ఓపెన్ చేసిన తర్వాత పబ్లిసిటీ చేయకపోతే కస్టమర్లు ఎవరైనా వస్తారా చెప్పండి? మనం పిరమిడ్లు కడుతున్నాం పెద్ద పెద్దవి, పబ్లిసిటీ చేయకపోతే ఎవరు వస్తారు? షాప్ ఓపెన్ చేసిన తర్వాత పబ్లిసిటీ చేయడం ఎంత ఇంపార్టెంటో, మనం పిరమిడ్లు కట్టిన తర్వాత పబ్లిసిటీ చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. లేకపోతే జనాలు ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఇప్పుడు ధ్యానయజ్ఞం పెడతాం, పబ్లిసిటీ చేయకపోతే జనాలు ఎట్లా వస్తారు? కాబట్టి అందరూ షాపులు కొనడం మీద కాదు, షాపులు కట్టడం మీద కాదు, షాపు కట్టడం ఎంత ఇంపార్టెంటో షాపులో కస్టమర్స్ రావాలి. షాపులో కస్టమర్స్ రాకపోతే కరెంటు బిల్ దండగా, ఏసీ దండగా, ఉద్యోగాల జీతాలు దండగా, అన్ని దండగా అయిపోతాయి. పెద్ద పెద్ద పిరమిడ్లు కడతారు 50/50, 60/60, 5-6 మంది కూడా ధ్యానానికి రాకపోతే ఎందుకు? వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కదా. పెద్ద పిరమిడ్లు కట్టడం ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఇంపార్టెంట్ ప్రచారం చేయడం. ఇంత ప్రచారం చేసి ఇప్పుడు లలితా జ్యువెలర్స్ వాళ్ళు ఎందుకని 100 crores per annum పైన పబ్లిసిటీ ఖర్చు పెడుతున్నారు? షాపులు నిండాలి, వాకిన్స్ రావాలి, కొత్త వాళ్ళు రావాలి. అట్లనే మనం అన్ని పిరమిడ్ సెంటర్లు పెట్టాం. నిజంగా మీ ఇంటి పైన పిరమిడ్లు ఎంతమందికి ఉన్నాయి? ఎంతమంది వస్తున్నారు రోజు ధ్యానానికి చెప్పండి? తక్కువ సంఖ్యలో వస్తుంటారు. పిఎంసి ఛానల్ చూసి వస్తారు మీ పిరమిడ్లోకి జనాలు. ఎవరైనా వచ్చారా పిఎంసి ఛానల్ చూసి మీ పిరమిడ్లోకి? మీ పిరమిడ్లోకి వచ్చారా పిఎంసి ఛానల్ చూసి? అదో శివగారి పిరమిడ్లోకి పిఎంసి ఛానల్ చూసి వచ్చారంట కస్టమర్లు, ధ్యానం చేసేవాళ్ళు. మీ పిరమిడ్లోకి పిఎంసి చూసి వచ్చారు. ఇంకెవరికైనా పిఎంసి చూసి మీ పిరమిడ్లోకి మెడిటేషన్లోకి వచ్చారా? వాళ్ళ పిరమిడ్లోకి పిఎంసి చూసి వచ్చారు, వీళ్ళ పిరమిడ్లోకి, వాళ్ళ పిరమిడ్లోకి. మరి వీళ్ళందరికీ కస్టమర్లు అంటే మెడిటేటర్స్ ఎక్కడి నుంచి వాళ్ళని పంపించాలి? మనం పిఎంసి ఛానల్లో అడ్వర్టైజ్మెంట్స్ చేసి దానివల్ల వాళ్ళ పిరమిడ్లోకి మెడిటేటర్స్ని పంపుతున్నాం. అంత కష్టపడి పిరమిడ్ కట్టుకుంటారు, ఊడుస్తారు, తుడుస్తారు, లైట్ వేస్తారు, ఫ్యాన్ వేస్తారు, ఏసీ వేస్తారు, జనాలు రావాలి కదా. కొత్త వాళ్ళు ధ్యానులు పెరగాలి. కొత్త వాళ్ళు ధ్యానులు పెరగాలి అంటే మనం కూడా డబ్బులు ఎవరికి ఊరికే రావు స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ చేయాలి. కిరణ్ కుమార్ లెవెల్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి. మనం కూడా చేస్తేనే జనాలు మెడిటేషన్లోకి వస్తారు. కాబట్టి బ్రాండింగ్ అండ్ పబ్లిసిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. బ్రాండింగ్ అండ్ పబ్లిసిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. దానికోసం పిఎంసి ఛానల్ పనిచేస్తుంది. పిఎంసి అంటే కేవలం టీవీ ఛానల్ మాత్రమే కాదు. మనం టీవీలో పనిచేస్తాం, శాటిలైట్లో, యూట్యూబ్లో పనిచేస్తాం, ఫేస్బుక్లో పనిచేస్తాం, గూగుల్లో పనిచేస్తుంది పిఎంసి ఛానల్. చాలామంది పిఎంసి ఛానల్ అంటే ఓన్లీ టీవీ ఛానల్ అనుకుంటారు. పిఎంసి ఛానల్ అన్ని ఏరియాస్లో పనిచేస్తూ ఉంటుంది. తర్వాత పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కి ఏం కావాలో చూసుకొని బ్యాక్ ఎండ్లో ఉండి పనిచేస్తూ ఉంటుంది పిఎంసి ఛానల్. ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ ఉందంటే కేవలం పిఎంసి కోసమే పనిచేయట్లేదు. పత్రి సార్ ఇల్లు బోధనలో ఉంది, అది పిఎంసి ట్రస్ట్ తీసుకుంది, దాన్ని మెయింటైన్ చేస్తుంది. అట్లా వేరియస్ యాక్టివిటీస్ పిఎస్ఎస్ఎం కోసం పనిచేస్తుంది పిఎంసి ట్రస్ట్ కానీ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ కానీ. ప్రతి ప్రోగ్రామ్కి పేరవరంలో ప్రోగ్రామ్ పెడితే దానిలోకి ఎక్కువ మంది జనాలు రావడానికి పిఎంసి ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ చేసి పుష్ చేస్తాం. కడతాల్లో పెడితే అక్కడ తీసుకెళ్తాం, ప్రకృతి వ్యాలీలో పెడితే అక్కడికి జనాలను తీసుకెళ్ళడానికి పిఎంసి ఛానల్ కృషి చేస్తుంది. కాబట్టి పిఎంసి ఛానల్ అన్నది మన సొసైటీకి ఒక గుండెకాయ లాంటిది. గుండె బాడీలో అందరికీ రక్తం ప్రసరణ చేస్తుంది. అట్లనే అన్ని పిరమిడ్ సెంటర్స్ బాగుండాలన్నా, అన్ని ఏరియాల్లో ధ్యాన కేంద్రాలు బలంగా ఉండాలన్నా, అన్ని పిరమిడ్ సొసైటీలో ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే అన్నింటికీ పిఎంసి ఛానల్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మనం పిఎంసి ఛానల్ మంచిగా చూసుకుంటే పిఎంసి ఛానల్ మిగతా వర్క్స్ అన్నీ చేస్తుంది. మనం పిఎంసి ఛానల్ని చూసుకుంటే మిగతానే చేస్తుంది. ఎంతమంది మెడిటేషన్లోకి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్గనైజర్లే కాబట్టి చెప్తున్నా నేను. అంటే నేను దాదాపుగా 24 సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్లో ఉన్నా. 24 సంవత్సరాల్లో నేను అన్ని పనులు చేసిన ఆర్గనైజేషన్లో. అంటే ప్యాంప్లెంట్లు వంచిన, కుర్చీలు వేసిన, బ్యానర్లు కట్టిన, ఊడ్చిన, తూడ్చిన, టాయిలెట్లు కడిగిన, పెండాలు వేసిన, మిద్దెలెక్కి బ్యానర్లు కట్టిన, చెట్లకి బ్యానర్లు కట్టిన. నేను పిరమిడ్ సొసైటీలో చెయ్యని పని లేదు. 24 ఏళ్ళలో అన్ని పనులు చేసిన, ఈ పని ఆ పని అని కాకుండా. కాబట్టి నాకు సొసైటీ మీద కాస్త కూస్త అవగాహన ఉంది, ఎందుకంటే అన్ని ఏరియాల్లో పనిచేసా. తర్వాత నేను ఓన్లీ ఒక ఊరిలో పనిచేయడం కాదు, నేను ఢిల్లీలో పిఎస్ఎస్ఎంలో పనిచేసిన, నేను గుజరాత్ పిఎస్ఎస్ఎంలో పనిచేసిన, నేను కాశ్మీర్లో వెళ్ళి 3 months ఉన్నా, రాజస్థాన్లో 4 నెలలు ఉండి పిఎస్ఎస్ఎం కోసం పనిచేసిన, షిర్డీలో 1 year ఉండి పిఎస్ఎం కోసం పనిచేసిన, మలేషియాలో పిఎస్ఎం కోసం పనిచేసిన, సింగపూర్లో పిఎస్ఎం కోసం పనిచేసిన. అట్లా నేను ఓవరాల్గా నాకు ఒక ఐడియా ఉంది పిఎస్ఎస్ఎం పైన. ఎందుకంటే అన్ని ఊర్లు తిరిగినా
అన్ని ఏరియాల్లో వర్క్ చేశాను కాబట్టి. పిఎస్ఎస్ఎం అన్నది ఎంతో అద్భుతమైన భవిష్యత్తు పిఎస్ఎస్ఎంకి ఉంది. దానికి పిఎంసి అన్నది ఒక అద్భుతమైన బాటలేస్తుంది. ఎందుకంటే మొదట్లో మేము ఎంత కష్టపడే వాళ్ళం ఒక వీడియో తయారు చేయాలంటే పత్రిసారిది డబ్బులు ఉండేవి కాదు. ఒక కెమెరా పెట్టాలంటే ఒక కెమెరా రెంట్ 3,000 4,000 ఉండేది. పత్రిసారి చెప్తుంటే బాధ అనిపించేది. సార్ ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్ చెప్తున్నారు, రికార్డ్ చేయలేకపోతున్నామే అని బాధేసేది నాకు ఎప్పుడు 2009 2010 ఆ ప్రాంతంలో. కానీ ఏం చేస్తా నేను, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఐడియా ఉంది, కెమెరా పెట్టి రికార్డ్ చేస్తే అది సీడీలు చేసి అమ్మవచ్చు. అప్పట్లో సీడీలు డివిడీలు ఉండేవి, యూట్యూబ్ లేదు. సీడీలు డివిడీలు చేసి పత్రిసారి జ్ఞానాన్ని అందరికి ఇద్దాం అనిపించేది. కాకపోతే అప్పట్లో కెమెరా రెంట్కి డబ్బులు ఉండేవి కాదు. కెమెరా షూట్ చేయాలి, దాన్ని ఎడిటింగ్కి ఇవ్వాలి, ఎడిటింగ్ చేయాలి. ఒక వీడియో తయారు చేయాలంటే 10,000 ఖర్చు అయ్యేది 2007 2008 ఆ ప్రాంతంలో. ఆ టైంలో కూడా నాకు తోచినంత 5,000 10,000 అప్పో చేసి పత్రిసారి వీడియోలు తయారు చేసేవాడిని. తయారు చేసి అవి సీడీలు డివిడీలు చేసి అందరికీ అందించాలి పత్రిసారి జ్ఞానం. పత్రిసారి ఎంతో జ్ఞానం ఇస్తున్నారు, అంత వేస్ట్ అయిపోతుంది, ఎవరు రికార్డ్ చేయట్లేదు అని అనుకునేవాళ్ళం. అట్లాంటిది ఈరోజు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక వీడియో తయారు చేయాలంటే ఇబ్బంది పడేవాళ్ళం. ఒక వీడియో తయారు చేయాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం, ఎంతో శ్రమ చేసేవాళ్ళం. అట్లా పత్రిసారి పాత వీడియోలు ఉంటాయి మీకు, యోగి వేమన అని, చతుర్విధ పురుషార్థాలని, భగవద్గీత అని పత్రిసారి ఓల్డ్ వీడియోస్ ఉంటాయి. అవి తయారు చేయడానికి ఎంత కష్టపడ్డామో. అట్లాంటిది ఈరోజు 30,000 వీడియోలే అప్లోడ్ చేసాం. ఒక వీడియో తయారు చేయడానికి కష్టపడాల్సిన టైం నుంచి 30,000 వీడియోలు అప్లోడ్ చేసాం. ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఎంతమంది చూస్తున్నారు చెప్పండి? ఎంతమంది వింటున్నారు ఈ ప్రోగ్రామ్ని? ఈ ప్రోగ్రామ్ని ఈ హాల్లో ఒక 300 మందో 400 మందో వింటున్నారు. ఇది కాక ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు. ఇది రేపు చూస్తారు, 10 రోజుల తర్వాత చూస్తారు ఈ ప్రోగ్రాం, 100 రోజుల తర్వాత చూస్తారు, సంవత్సరం తర్వాత చూస్తారు, 5 ఏళ్ళ తర్వాత చూస్తారు. ఈ వీడియోనే ఇదే ఇప్పుడు నేను మాట్లాడే ఈ వీడియోనే 5 ఏళ్ళ తర్వాత చూస్తారు, 10 ఏళ్ళ తర్వాత చూస్తారు, 100 సంవత్సరాల తర్వాత కూడా చూస్తారు. అంటే మనం చేసే వర్క్ స్మార్ట్ వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు చేసే వర్క్ స్మార్ట్ వర్క్ అండి, పెద్ద హార్డ్ వర్క్ చేయక్కర్లేదు. అట్లా పిఎస్ఎస్ఎం అన్నది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి ప్రతి బ్రాండ్ అంబాసిడర్ మీకు ఇచ్చిన గొప్ప అవకాశం నేచర్. కాబట్టి పిఎంసి కృషిలో అందరూ భాగస్వాములు కండి. జ్ఞానదాత సుఖీభావ్ అయితే ఏంటి, అడ్వర్టైజ్మెంట్లు అయితే ఏంటి, రకరకాల రెవెన్యూ మోడల్స్ ఉన్నాయి పిఎంసికి అందరూ సపోర్ట్ చేయడానికి. మనం ఒక 2-3 ఏళ్ళు కష్టపడదాం, 3 years. అంటే ఏదైనా ఒక చెట్టు పెరిగేదాకా దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ చెట్టు చిన్నగా ఉంటుంది, మొక్క నాటాలి, వాటర్ వేస్తాం, చుట్టుముట్టు కంచేయాలి, లేకపోతే ఏవో ఒకటి వచ్చి తింటాయి. ఇంత ఎత్తు అవుతుంది, మళ్ళీ కంచె పెంచుకోవాలి, స్ట్రాంగ్ చేయాలి. కొంత ఎత్తు అయిన దాకా దాన్ని చూసుకోవాలి చెట్టుకి. తర్వాత అది ఏం చేస్తారు, రూట్స్ వేసుకుంటూ వెళ్తుంది భూమిలోకి. వేసుకుంటే తర్వాత ఇంత వాటర్ అవసరం లేదు, అదే భూమి నుంచి వాటర్ తీసుకుంటుంది. ఇంకా మనకి ఫ్రూట్స్ కూడా ఇస్తుంది. పెద్దగా అయిన తర్వాత మామిడి పళ్ళు నీడు ఇస్తుంది, ఫ్రూట్స్ ఇస్తుంది, మనను బతికిస్తుంది. ఎన్నో పండ్లు చెట్లు, ఎన్నో పక్షులకు ఆధారం అవుతుంది, ఎన్నో జంతువులకు ఆధారం అవుతుంది. అట్లా మనం ఇంకొక 3-4 years కష్టపడి పిఎంసి ఛానల్ కనుక ఇంకా ఇట్లా నిలబెట్టామనుకోండి, ఇంకా తర్వాత మనకు అదే పండ్లు ఇస్తుంది, అదే నీడు ఇస్తుంది, అదే అన్నీ ఇస్తుంది. కాబట్టి మనందరం ఒక 3-4 సంవత్సరాలు పిఎంసి ఛానల్ కోసం గట్టిగా కష్టపడదాం. అది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, ఇంత అయ్యింది. ఇంకో 2-3 ఏళ్ళు అయితే పండ్లు వస్తాయి. దానికి పండ్లు వచ్చేదాకా మన బాధ్యత. ఒకసారి అది పండ్లు వచ్చిందంటే ఇంక అందరు కోసుకొని తినుడే. థ్యాంక్ యూ. శేషరత్నం గారు మాట్లాడతారు. మరి పిఎంసి ట్రస్ట్ డైరెక్టర్ ట్రస్టీ మేడము. హలో, మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడంకి మనందరి తరఫున ప్రేమాభివందనాలు తెలుపుకుందాము. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరూ కూడా ఎంత దూరం నుంచో వచ్చారు. ఎన్నో ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా అందరూ చాలా హ్యాపీగా ఉందని ఫీల్ అయ్యి తెల్లవారుజామున 5 గంటలకి ఇక్కడికి వచ్చారంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనకు రూమ్స్ ఎక్కడెక్కడో ఇచ్చారు, అందరూ ఇక్కడికి వచ్చారంటే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మనందరం కూడా ఈ విశ్వాన్ని కాపాడటానికి ఆ మహానుభావుడు చేసిన పని మనందరినీ ఒక దగ్గర కలిపారు. ఆ కార్యక్రమాన్ని మనందరం పంచుకొని ఆ పని చేయాలి. ఎందుకంటే ఎందరో ఇప్పుడు మహానుభావులు ఎంతమందో చెప్తున్నారు 2000కే వినాశనం అయిపోతుంది ప్రపంచం అని. ఒకప్పుడు మళ్ళా తర్వాత 2012తో వినాశనం అవుతుందన్నారు.
ఇదంతా ఏది వినాశనం అవ్వకుండా ఈ ధ్యానంతో ఇదంతా కూడా మళ్ళా సత్యయుగం ఇదే భూమి మీద ఇలాగే ఉంటుందని నిరూపించిన వ్యక్తి ఆ మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందుకని మనందరం కూడా దానికోసం ఎంతో పాటుపడాలి. మన కోసం కాదు, విశ్వం కోసం కూడా మనందరం పాటుపడి మనందరం కూడా ఈ ఒక పిఎంసీని గురించి నవకాంత్ చెప్పాడు, అందరూ చెప్తున్నారు. దీంతోపాటు మనందరం కూడా ప్రతి పక్క వాళ్ళని మనందరినీ కూడా ఈ ధ్యానం చేయమని చెప్పి ఈ విషయాన్ని మొత్తం కాపాడుకునే బాధ్యత మనది. ఒక వృక్షం వేస్తే ఎంతో ఫలాలు ఇచ్చినట్టు రేపొద్దున్నే మనందరం కూడా ఆ ఫలాలు తినడానికి రెడీగా ఉండాలి. కానీ ఈ ప్రపంచం ఏమీ వినాశనం అవ్వదండి. ఇది ఎందుకంటే మనకి మన మహానుభావుడి నుంచి తెలుసుకున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నుంచి తెలుసుకున్నది. ఇప్పుడు ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, ఎంతోమంది గురువులు ఉన్నారు, అందరూ కూడా 31తో మొత్తం పోతుందని చెప్తున్నారు వింటున్నాం. కానీ ఏది అవ్వదో, మనం ఏమీ అవ్వక్కర్లా. మనకున్న ప్రతి వ్యక్తి కూడా మనకున్న దానిలో ఎంతో కొంత ఈ పిఎంసికి మనం డొనేట్ చేసి ప్రతిదీ ఏ పని వచ్చినా కానీ చెప్పింది ఎస్ అంటమే మన పని, చూసుకోవటం ఆయన పని. ఎందుకంటే మనందరిలో ఆయనే ఉన్నారు. మామూలుగా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు మనందరిలో. కోట్లాది మందిలో ఆయన ఎనర్జీ ఎప్పుడు కూడా ఉంది. అందుకే ఇది ఇంత గొప్పగా సాగుతుంది. అందుకని మీరందరూ కూడా వచ్చిన వాళ్ళు కాదు, ఈ వినేవాళ్ళు, పిఎంసి చూసి వినేవాళ్ళు అందరూ కూడా ప్రతి వాళ్ళు ఈ పిఎంసి ట్రస్ట్కి ఎవరి వంతు వాళ్ళు బాధ్యత పంచుకుని ఈ అవకాశం 800 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. ఇది మనకే వచ్చింది ఇంత అదృష్టం. ఎన్ని జన్మల నుంచి పుణ్యం చేసుకున్నామో ఈ అదృష్టం మనకు వచ్చింది. దీన్ని మనందరం కాపాడుకుని మనం దీన్ని చక్కగా ఎంతో గొప్పగా వైభవంగా దీన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అట్లనే పిఎంసి తెలుగుతో పాటు కన్నడ ఉంది, తమిళ్ ఉంది, హిందీ ఉంది, రకరకాల ఛానల్స్ ఉన్నాయి. రండి సార్, రండి. మనం పిఎంసి తెలుగును ఇంతమంది కలిపి రన్ చేస్తున్నాం. అట్లాంటిది ఒకే ఒక్క మనగాడు ఉన్నాడు, తమిళ్ రన్ చేస్తున్నాడు, జయకుమార్ గారు. ఒకసారి రావాలి. జయకుమార్ సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. పిఎంసి తమిళ్ అన్న బాధ్యతను పత్రి సార్ ఆయనకు అప్పచెప్పారు. ఒక్కడే ఆయన డబ్బు కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఆయన ఒక్కడే ఇచ్చుకుంటూ వచ్చాడు. ఎందుకంటే తమిళ్లో అంత స్ట్రాంగ్గా లేరు ఆర్గనైజేషన్, తెలుగులో ఉన్నంత స్ట్రాంగ్గా. ఒక్కడే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాడు. పిఎంసి తమిళ్ ఛానల్ అన్నీ ఆయన అయి చూసుకుంటున్నారు జయకుమార్ గారు. జయకుమార్ గారు సార్ గట్టిగా క్లాప్స్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు మీరు మీ హోటల్స్లో టీవీలు ఉన్నాయి కదా, టీవీలలో 189 ఛానల్ నెంబర్ చూడండి, పిఎంసి తమిళ్ వస్తుంటుంది. ఈ హోటల్స్లో టీవీలలో పిఎంసి తమిళ్ కూడా అన్ని ఛానల్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. ఎంతో అద్భుతంగా నడుస్తూ ఉంది. నిజంగా జయకుమార్ సార్ చాలా గ్రేట్. పత్రి సార్ ఒక మాట చెప్పి చూసుకోవయ్యాను పిఎంసి తమిళ్ అంటే ఒక్కడే నిలబడి పోరాడుతున్నాడు. పిఎంసి తమిళ్ ఛానల్ నిలబెట్టాడు. సార్ సందేశం. పితామహ పత్రిజీకి నమస్కరిస్తూ స్టేజ్ మీద ఉండే డిగ్నేటరీస్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. మాస్టర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. తిరువన్నామలై వరల్డ్లోనే వెరీ వెరీ పవర్ఫుల్ ప్లేస్. దానిలోనూ సౌత్ ఇండియాలో తిరువన్నామలై అని తెలవలేని వాళ్ళు ఒకరు కూడా లేదు, అందరికీ తెలుసు. అటువంటి ప్లేస్లో జరగటం గ్రేట్, నిండా గ్రేట్ వర్క్. సో పిఎంసి లో పిఎంసి తమిళ్ చేయమన్నారు, పత్రిజీ స్టార్ట్ చేయమన్నారు. నేటికి 3 years ఎండి 4th year రన్ అవుతా ఉంది. 1,50,000 మంది సబ్స్క్రైబర్స్, ఒక చిన్న టీం పెట్టి వర్క్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ఫీడ్బ్యాక్ వచ్చే ఆ ఒక రిజల్ట్స్ చూస్తే ఇంకా మనము గమ్మున ఉండలేకపోతాం. ఎంతమంది ఎక్కడనో ఇంగ్లాండ్ నుంచి మాట్లాడతారు, లండన్ నుంచి మాట్లాడతారు, శ్రీలంక అంటారు. ఇక్కడ ఒక ట్రిప్పు పత్రిజీతోటి దండిగా ట్రావెల్ చేసినప్పుడు, పత్రిజీ మనం ఇంత లక్షలు ప్యాంప్లెట్లు పంచుతూ ఉంటాము, పెద్దగా రిసీవ్ చేసుకునే మరియే తెలియదు చెప్పినాను. అప్పుడు పత్రిజీకి, నీకు తెలుసునానని చెయ్యెత్తి కొట్టేదానికే వచ్చారు, నీకు తెలుసునా ఎంతమంది ఆధ్యాత్మికం వెతుకుతూ ఉంటారు,
వాళ్ళందరికీ మిస్గైడ్ అయిపోతూ ఉంటారు. ఏదో గురువుని పట్టుకుంటారు, ఎవరో ఒకరు చెప్తారు, ఒక ఆయన చెప్పిన మాట అడ్రస్ అడుగుతారు, ఇట స్ట్రైట్గా ఉండే జాగాని స్ట్రైట్గా పో అని చెప్తే ఈజీగా పోవచ్చు. వాడు అట్ట పోయి ఇట పో అంటాడు, వాడు పోయే లోపల వాడు లైఫ్ టైం అయిపోతుంది. సో చెప్పేవాళ్ళు కరెక్ట్గా లేదు, వాళ్ళు వేరే జాగా పోయి మాట్లాడుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే అది రీచింగ్ లేట్ అయిపోతుంది. సో ధ్యానం తెలుసుకున్న మనము పత్రిజీ లాగానే మనమందరూ ఒక్కొక్క పత్రిజీయే కదా, ఆయన ఒక్కరికి చెప్పించేదానికి ఎంత దూరం నడిచినారో మనకంతా తెలుసును. నేటికి టెక్నాలజీ నిండా ఈజీగా ఉంది, మనం ఇక్కడ కూర్చొని ఎక్కడనో వర్క్ చేయవచ్చు. అంత టెక్నాలజీ ఉండే వల్ల ఇంత ఈజీ పీరియడ్లో ఈ మధ్య మార్గం అది చూసుకుంటూ ఇది చూసుకుంటూ ఆయనేమి మొత్తం అట్ల పక్క వచ్చేసేయండి, మొత్తం ఇచ్చేసేయండి ఏం చెప్పలేదు. ఒక మధ్య మార్గంలో ఉంటూ నువ్వు నీ ఫ్యామిలీని జల్సా చేయి, ఎంజాయ్ చేయి, కొంచెం ఆధ్యాత్మికము చూసుకో. ఇటువంటి గురువు దొరకడం మనకి ఎంత అదృష్టం. ఆయన నేను ఎప్పుడూ అనుకుంటా ఉంటాను, చిన్నప్పుడు నేను నుంచి షిరిడి సాయిబాబా డివోటీ. నేను సాయిబాబా తోటి ఎంతనో మంది సాంగత్యం అంతా సినిమాలు చూసుంటాం, మనమంతా మిస్ చేసిన మాదిరి ఉంది, లేదు ఆ గ్రూప్లో ఒకటిగా నేను ఉంటాను ఏమో అనుకుంటా ఉండేది. అలాంటి ఒక గురువు మనకి గత 17 సంవత్సరాలుగా నేను ఆయన కూడా జర్నీ చేస్తుండాను. ఆయన ఒక ప్రతి ఒక్క ఊపిరి, ఆయన ఒక ఆలోచన అన్నీ చూసుంటాం డైరెక్ట్గా. మనమంతా మనం ఇది చేయలేకపోతే ఉడతా భక్తి, ఆ ఉడత చేసింది కూడా చేయలేకపోతే, ఇప్పుడు రీసెంట్గా మొన్న లాస్ట్ వీక్ లండన్ నుంచి ఒకరు ఫోన్ చేశారు, ఈ పిఎంసిలో తమిళ్ అంతా చూస్తూ ఉన్నాను, నాకు నిండా ఇన్స్పైర్గా ఉంది. గత 1 నెలగా మా సెంటర్కి కాల్ సర్వీస్ నెంబర్ ఉండదు, ఫోన్ చేసి ఫాలో అవుతూ ఉన్నాడు. మా మేడం అంతా చెప్తా ఉండారు, ఇక్కడ ఉంది ఇది చూడండి ఇది అంతా. మొన్న ఫోన్ చేసి నన్ను ఎవరు అనేసి అడిగినాను, ఇంకా మాట్లాడలే అతని దగ్గర, ఇప్పటివరకు ఇంకా మాట్లాడలే. ఎవరో అడిగి ఉండారు, మా సార్ ఉండారు, ఆయన మా మేడం మా సెంటర్లో హెడ్, ఆయన ఒక్కరే చేస్తూ ఉండారు, దండిగా ప్రాజెక్టులు పెట్టుకొని ఉండారు అనేసి అని ఉండారు. మీ వల్ల అయ్యేది ఏమైనా ఉంటే చేయండి అంటే ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. నాకు పత్రిజీకి చెప్పినాను, 1 కోటి మంది ఇంటికి మన పిఎంసి, నేను చెప్పేది తమిళ్, తెలుగు కాదు, తెలుగు వచ్చి కోట్లాది ఇంటికి రీచ్ అయిపోయింది. సో 1 కోటి మంది ఇంటికి రీచ్ చేయాలి అని ఎప్పుడో డైలాగ్ వదిలినట్టు ఒక జ్ఞాపకం ఉంది. పత్రిక చెప్పారా నేను చెప్పానో తెలియదు, నాకు తెలీదు, చెప్పినట్టు ఉంది. ఒక్కొక్క ట్రిప్ అప్రోచ్ అవుతాను, కానీ అంతా లక్షల్లోదా. ఈ ఎంఎస్ఓ కదా, ఎంఎస్ఓ ఆ కేబుల్ టీవీ కనెక్షన్ అంతా లక్షల్లో ఉంది. సరే చూస్తాం అయినప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ ఇచ్చాడు, 10 లక్షలు ఇచ్చాడు. ఒక్క మనిషి బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాదు, తను చేర్చిపెట్టిన డబ్బులంట, తన ఫ్యామిలీ కూడా తెలిపియొద్దు, ఆయన పేరు ఆయన ఫోటో అడిగాను. నేను నాది ఏమీ వద్దు, నేను ఎంత నేర్చుకున్నానంటే, ఎన్ని డోర్స్ నాకు తెరిచిందంటే చెప్పలేకపోతా ఉన్నానని చెప్పి 10 లక్షలు అన్ఆథరైజ్డ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఒక పిఎంసి తమిళ్ చూసి ముక్కు మొహం తెలియని మనిషి, ఈయనను ఎప్పుడు కలవలేదు, ఈయన ఎప్పుడు చూడలేదు, ఈయన ఎవరో కూడా తెలియదు, అట్లాంటి ఆయన 10 లక్షలు ఇచ్చినాడంటే వాడు ఎంత ఇన్స్పైర్ అయి ఉండాలి ఛానల్ చూసి. ఎందుకు ఇస్తారు? లేకపోతే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, ఎందుకు ఇస్తారు 10 లక్షలు? ఇంతటికి ఆయన పెద్ద కోటీశ్వరుడు మాదిరి ఏం కనపడలేదు. ఒక సూపర్ మార్కెట్ పెట్టుకొని ఉన్నాడు లండన్లో. ఆయనకి అనిపించింది, పత్రిజీ చెప్పుండారు కోట్లు వస్తుంది అని చెప్పి, అలాగే స్టార్ట్ అయిపోయింది. చెప్పండి. సో అలాగే స్టార్ట్ అయిపోయింది. అందరూ బాగా ఏ ఒక ప్రోగ్రామ్ అయినా ఈజీగా జరుగుతూ ఉంది. మా అగస్త్యర్ పిరమిడ్ క్యాంపస్లో 2.5 కోటి ప్రాజెక్ట్ డార్మెటరీ 75% వర్క్ ఫినిష్ అయిపోయింది. మనకి ఆంధ్రాతోటి కంపేర్ చేస్తే తమిళనాడు
ఇంత చిన్నది ఇంతే, కానీ 75% వర్క్ క్లియర్ అయిపోయింది. మాకే మా టీంలో ఒకరు పోటీగా ఇంకొక బ్లాక్, అగస్త్యర్ బ్లాక్ 14 రూమ్స్, అది ఒకటి కడతా ఉండారు. వర్కులు బాగా జరిగిపోతా ఉంది. మన ఇంటెన్షన్ ఉంటే చాలు. మెడిటేషన్, పత్రిజీ చూపించిన ఈ మెడిటేషన్ ఎంత ఈజీగా ఉండదు. టీవీలో నేటికి ఎంతనో గురువులదంతా నేను యూట్యూబర్దా చూస్తూ ఉంటా, వింటూ ఉంటా. అందరూ బాడీ కాన్షియస్సే, అందరికీ బాడీ హెల్త్. కానీ మనం అల్టిమేట్ సోల్ని టచ్ చేసి సోల్ ద్వారా హెల్త్ పొంది మనం అన్ని మ్యాటర్లకి పరిష్కారం. ఒకటి కాదు, ఈ ధ్యానం ఒకటి చేయలేదు. మనకి గురువుగారు చెప్పినట్లు 1,00,000 కోట్లు డోర్లు ఓపెన్ చేస్తూ ఉంది. మనం ఎందుకండి చేయలేకపోతాం? ఏదైనా చైన్ వల్లవును మనమందరూ ఇదేలాగా ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర నుంచి తిరువణామలై వచ్చి ఉండారంటే ఇంకా గ్రేట్గా అనిపిస్తూ ఉంది. సో మనమందరూ ఈ ఒక పత్రిజీ ఒక టార్గెట్, ఆయన ఒక కళని, మన ప్లానే ఇది. ఈ మధ్య నేను ఒక బుక్లో చదివిన వాళ్ళు మన మరి ఆడియో పెడితే నేను విన్నాను. యోగానంద పరమహంస ఓ బుక్లో చెప్పుండారు, అంతా ప్లానే. మనమంతా ఈ పొద్దు నన్ను పిలవటం, నవకాంత్ సారు మన ఫోన్ చేసి రమ్మన్నారు. ప్లానే నన్ను రమ్మని చెప్పేది, ఇదంతా ముందే ప్లాన్ అయిపోయింది. యోగానంద పరమహంస బోస్టన్లో మాట్లాడేటప్పుడు కూడా అనుకున్నాడంట, అంతే ప్లానే కదా, నాకు కూడా ఎవరెవరంతా అప్పుడు ప్లాన్ వేసినారో అందరూ కనెక్ట్ అవుతారు, అంతా ఫండ్ ఇస్తారు చెప్పి ఆయన ఒక థాట్ రిలీజ్ చేస్తే అందరూ కనెక్ట్ అయిపోయినారు. అంత ఫండ్ అంతా డివైన్ ప్లానే కదా. మన ఒక కర్తవ్యం మనము సాక్షిభూతంగా చేస్తా పోతే ఆటోమేటిక్గా అంతా కలుస్తుంది. మేము TCCL కంపెనీకి 1,20,00,000 మంది కనెక్షన్స్ ఉంది, కేబుల్ టీవీ కనెక్షన్స్ తమిళనాడులో. సో అది టెస్ట్ రన్, ఇప్పుడు పరిగి 3rd డే నువ్వు చూసుండవు, 3rd డే. సో టెస్ట్ రన్ పోతూ ఉంది. ఇంతవరకు ఒక 5,500 వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నాం గత ఈ 4 సంవత్సరంలో. అలా ఏది ఎప్పుడు ఏది కావాలంటేనూ ఆ వద్దుకు వస్తూ ఉంది. రేపటి గురించి వెల్లింటి గురించి తెలవదు, ఈ వద్దుకు వస్తూ ఉంది, రేపుకి వస్తూ ఉంది. ఈ వారం పని అయిపోతూ ఉంది, వచ్చే వారం పని మళ్ళీ చూసుకుంటామన్న మాదిరిదా ఉంది. కానీ అన్నీ బాగా జరుగుతూ ఉంది. ఇట్లా కన్ను మూసి కన్ను తెరిచే లోపల 16 సంవత్సరాలు వెళ్ళిపోయింది. నాది ఫస్ట్ మెడిటేషన్కి వచ్చంగానే ఈ 2007 తిరువణామలై ధ్యానయజ్ఞందా నాది డెబ్యూట్. 3 డేస్ ఉన్నాను ఇక్కడ. వచ్చిన 3 నెలలకంతా తిరువణామలై ధ్యానయజ్ఞం ఇలాగా కూడా జరిపిస్తారా? అప్పుడు వచ్చిన కొత్తలో ఆ తిరువణామలై ధ్యానయజ్ఞంలో స్వీట్లు అంతా పెట్టినారు, 10,000 మంది, అందరికీ స్వీట్లు, అంతా భోజనాలు, అంత వైభోగంగా జరిగింది ఆ తిరువణామలై ధ్యానయజ్ఞం. ఒకటొకటి ఇన్స్పిరేషనే, ఒకటొకటి ఎక్స్పీరియన్సెస్సే. అంతా ఒక రోజు ముగిచ్చినాక, ఒక ప్రోగ్రామ్ అయినాక, ఒక మాస్టర్ని కలిసినాక మనల్ని సబాష్ అని చెప్పుకున్నంత ఒక హ్యాపీనెస్ ఉంది. ఇంకా దేంట్లో ఎంత వ్యాపారం చేస్తానో. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ఫినిష్ చేసుకుంటా సార్. రామకృష్ణ పరమహంస చెప్పినారంట, పత్రిజీ చెప్పి నేను విన్నాను, నీకు ఒక ఇల్లు ఉందా, ఒక సున్నా పెట్టుకో, ఒక పెళ్ళాం అందరికి ఒకటే, ఒక 2 పిల్లకాయలు ఉండారా, 3 పిల్లకాయలు ఉండారా, 3 సున్నాలు పెట్టుకో, ఒక కారు ఉందా, ఒక సున్నా పెట్టుకో, అన్నీ సున్నాలు పెట్టుకో. ఆ ఒకటి మాత్రం ఏమంటే ఒకటి ఆత్మజ్ఞానం. ఆ ఒకటి ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఉంటే చాలు. ధ్యానము చేస్తాడు, స్వాధ్యాయం చేస్తాడు, సజ్జన సంగత్యం చేస్తాడు, సర్వీస్ చేస్తాడు, డొనేషన్ ఇస్తాడు, అన్నీ చేస్తాడు. ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం కల్పించిన మహాగురువు ఏం చెప్తాం, అంతా మనకి స్పూన్లో పెట్టి ఉండాడు. అందరూ చుట్టిపిస్తే మనకు డైరెక్ట్గా స్పూన్ ఫీడింగ్ చేసి ఉండాడు. ఈ జన్మలో ఈ ఛాన్స్ మనం మిస్ చేసినామంటే మనకంటే నీచ డాష్ 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 ఏం చెప్పలేము. ఇంకా దీనికి మించిన ఒక ఛాన్సే ఉండదు. సో అందరూ ఒకటిగా చేసి
మనం అన్నిట్లో పాల్గొంటాం. ఈయన చెప్పిన మరి మనం ఒక బిడ్డగా ఆయన పెళ్ళి వరకు వెయిట్ చేస్తాము, నెక్స్ట్కు పోతూ ఉంటాం కదా. అదేలాగా అన్ని ప్రాజెక్టులకి తెలుగు అయినా సరే, కన్నడ అయినా సరే, హిందీ అయినా సరే, వేరే లాంగ్వేజ్ అయినా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే అన్నిటికీ సై అంటాం. అందరూ ఒక ట్రిప్పు, మనమందరూ, నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఆ సినిమాలో, ప్రభాస్ది సినిమా వచ్చింది కదా, ఇప్పుడు కాదు దాని ముందు, రాజమౌళిది ఫేమస్ బాహుబలి మీటింగ్లో నైట్ ఆయన మాట్లాడతాడు, సై, అందరూ సై అంటారు. మరి మనమందరూ ఒక ట్రిప్పు సై చెప్పి మనం ఒక మాటని ప్రామిస్ ఇచ్చుకుంటాము. మనం అందరూ చేసే అన్ని ప్రాజెక్టులో నాట్ ఓన్లీ ముగిచేస్తాను, పిఎంసి ట్రస్ట్కి మాత్రం కాకుండా, కర్తాల్ పిరమిడ్కి మాత్రం కాకుండా, పిరమిడ్ వ్యాలీ కాకుండా, అగస్త్యర్ పిరమిడ్ క్యాంపస్ కాకుండా, ఢిల్లీలో జరిగే ప్రాజెక్ట్ అయినా, ఏ కన్నడ ఛానల్ అయినా, ఏ మరాఠీ ఛానల్ అయినా, ఏ చైనా, జపాన్, ఇంకా ఏది వస్తేనో మన వంతు మనకి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అని మన మైండ్లో యద్భావం తద్భవతి కదా. మనకు తెలియందా, మనం అనుకుంటాము, మనం చేస్తాము, చేయగలుగుతాము, దానికే వచ్చి పుట్టినాము. మళ్ళీ మనం చేస్తామా, మన వల్ల అవుతుందా, మన దగ్గర ఇంతే ఉంది, ఎందుకు ఆ థాట్. మనం చేస్తాము, అందరూ కలిసి చేస్తాము. ముందు ఎగుతూ ఉండారు, వాళ్ళకు కూడా మనము ఒక చేయి పడతాం. సై. థ్యాంక్ యూ.